అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర యువమోర్చా అధ్యక్షులు శ్రీ వంశీ గారు హాజరవడం జరిగింది. ఏదైతే ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా 18 కోట్ల మంది సభ్యులతో భారతీయ జనతా పార్టీ చైనా కమ్యూనిస్టు పార్టీని మించి సభ్యత్వం కలిగి ఉన్న పార్టీ. అదే స్ఫూర్తితో ఈరోజు 6 ఏళ్లకు ఒకసారి సంస్థాగత ఎన్నికలు జరుపుకుంటున్నాం మెంబర్షిప్ ద్వారా. అందులో భాగంగా 2వ తేదీన నరేంద్ర మోడీ గారు సభ్యత్వం తీసుకోవడంతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. జిల్లాలో కూడా అన్ని మండలాల్లో కూడా కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా భారతీయ జనతా పార్టీకి ఉన్న మోర్చాలు కూడా వాళ్ళ వింగ్కి సంబంధించి సభ్యత్వం చేయాలనే టాస్క్లో భాగంగా యువమోర్చా ఈరోజు యువత పెద్ద ఎత్తున ఇక్కడ సమీకృతమై మెంబర్షిప్ తీసుకోవడం జరిగింది. ఏదైతే దేశానికి వెన్నెముక లాంటి యువత ఈరోజు అధిక సంఖ్యలో భారతీయ జనతా పార్టీలోకి రావడానికి మొగ్గు చూపడం చాలా శుభపరిణామం. ఎందుకంటే రాజకీయాలు కలుషితమైపోయినాయని చెప్పి సమాజంలో మాట్లాడుకుంటున్నారు. మరి అలాంటి రాజకీయాల్ని స్వచ్ఛమైన రాజకీయాలుగా మార్చాలంటే యువత రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీలోకి నరేంద్ర మోడీ గారి విధానాలు నచ్చి గత 10 ఏళ్లుగా యువత కోసం అనేక కార్యక్రమాలను నరేంద్ర మోడీ గారు తీసుకువచ్చారు. స్టార్టప్ ఇండియా కావచ్చు, స్టాండప్ ఇండియా కావచ్చు, స్కిల్ డెవలప్మెంట్ కావచ్చు, అనేక విశ్వకర్మ యోజన లోన్స్ కావచ్చు, పిఎం ఎంపవర్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ కావచ్చు, ఆ విధంగా అనేక రకాలైనటువంటి లోన్స్కు స్వయం ఉపాధి కోసం నరేంద్ర మోడీ గారు యువతకు అందించడం జరిగింది. వీటన్నిటికీ ఆకర్షితులై ఈరోజు యువత భారీ సంఖ్యలో భారతీయ జనతా పార్టీలోకి చేరడం శుభపరిణామంగా మేము భావిస్తున్నాం. అదేవిధంగా సమాజంలోని అన్ని వర్గాలు కూడా భారతీయ జనతా పార్టీలో చేరి నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరిచి ఈ దేశం 10 ఏళ్లలో సాధించిన ప్రగతిని ఏదైతే మనం లక్ష్యంగా పెట్టుకున్నామో 2047కు వికసిత భారత్ అంటే ప్రపంచంలో నంబర్ 1 స్థానానికి వెళ్ళాలని చెప్పి అందులో భాగస్వాములుగా ప్రజలందరూ అన్ని వర్గాల ప్రజలు భాగస్వాములై భారతీయ జనతా పార్టీలో చేరాలని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రజలందరికీ పిలుపునిస్తున్నాం. భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా ఈరోజు భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో చిత్తూరులో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని రాష్ట్ర అధ్యక్షులు మిట్టా వంశీ గారి చేతుల మీదుగా ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న యువత పెద్ద ఎత్తున పాల్గొని భారతీయ జనతా పార్టీ సభ్యత్వం తీసుకొని దేశభక్తికి, దేశ రక్షణకు, అదేవిధంగా యువతరం యొక్క అభివృద్ధికి మద్దతు తెలపాలని చెప్పి నేను యువతను కోరుతున్నాను. ఈ యొక్క సభ్యత్వం పూర్తిగా ఉచితం. ఈ యొక్క సభ్యత్వం మన మొబైల్లోనే మన మొబైల్ నంబరు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా మనకు సభ్యత్వం అనేది రిజిస్టర్ అవుతుంది. అందరూ కూడా ఈ యొక్క సభ్యత్వం ఉచితం కాబట్టి యువతంతా కూడా ఈ యొక్క సభ్యత్వం తీసుకొని దేశ రక్షణకు, దేశభక్తికి, అదేవిధంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి మద్దతు తెలపాలని కోరుకుంటున్నాను. భారతీయ జనతా పార్టీ యొక్క విధానాలు నచ్చి భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలపాలని యువతకి మేము బీజేపీ యొక్క నంబర్ ఇస్తున్నాము. 8800002024 అనే నంబర్కి మనం మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా మనకు ఒక లింక్ అనేది జనరేట్ అవుతుంది. ఆ లింకులో మన యొక్క పేరు, ఇతర వివరాలను పూరించి మన యొక్క ఫోటోను అప్లోడ్ చేయడం ద్వారా మనకు సభ్యత్వం కార్డ్ అనేది రావడం జరుగుతుంది. ఇప్పటిదాకా జిల్లా వ్యాప్తంగా 1000 మందికి పైగా యువత ఈ యొక్క సభ్యత్వం తీసుకున్నారు యువమోర్చా ఆధ్వర్యంలో. ఈరోజు ఇప్పటిదాకా ఒక 300 మంది యువత సభ్యత్వం తీసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా కూడా యువమోర్చా ఆధ్వర్యంలో 1,00,000 మంది సభ్యత్వం చేయడం జరుగుతుంది అనేసి తెలియజేస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.